అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు రేషన్ కార్డుకి సంబంధించి 3 శుభవార్తలను అయితే తెలుసుకుందామండి. అవేంటో మీరు వీడియో మొత్తం చూసినట్టయితే మీకు తెలుస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొని వచ్చిందండి. అదేమిటంటే మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అతి త్వరలో రేషన్ కార్డులను ఇష్యూ చేస్తామని, దాని డిజైన్ ఇప్పుడు రెడీ అవుతోందని, అతి త్వరలో ఈ రేషన్ కార్డులను అయితే రిలీజ్ చేస్తామని ఆయన చెప్పడం అయితే జరిగిందండి. అంతేకాకుండా పెళ్ళైన కొత్త జంటలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనం కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. అతి త్వరలో మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయని తెలుస్తోందండి. అంటే మన పాత రేషన్ కార్డులు ఉన్నాయి కదండి, వాటికి బదులుగా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ కొత్త రేషన్ కార్డుల పైన మన రాష్ట్ర నాయకుల యొక్క ఫోటోలు అయితే ముద్రించబడి ఉంటాయి. గతంలో ఏ విధంగా అయితే వైసీపీ నాయకుల ఫోటోలు ముద్రించబడి ఉండేవో, ఇప్పుడు ఈ కొత్త కార్డులో మనకు ఈ మన నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుల ఫోటోలు అయితే ముద్రించబడి ఉంటాయండి. ఇంకా రెండో న్యూస్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి. అదేంటంటే రేషన్ దుకాణాల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, మిల్లెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండాలి. రాగులు, జొన్నలు, సజ్జలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. అయితే సెప్టెంబర్ నుంచి పంచదార అయితే ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందండి. ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 6,000 మంది డీలర్లు, రేషన్ డీలర్లను తీసుకుంటాము అని చెప్పేసి, రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి తెలియజేయడం అయితే జరిగిందండి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన వాహనాలకు సంబంధించండి. వాహనాలు, MDU వాహనాలు ఉన్నాయి కదండి, ఇంటింటికి తిరిగి వచ్చి రేషన్ను వేసే వాహనాలను ఇకపై నుంచి రద్దు చేయడం జరుగుతుందండి. కేవలం ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో, వికలాంగులు, వృద్ధులు, ఇలాంటి చేతగాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తోందండి. ఇక మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా రేషన్ షాపుకు వెళ్ళే డీలర్ల దగ్గరే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ అప్డేట్ అండి. ఈ వాహనాల ద్వారా ఏదైతే మనం సప్లై చేస్తున్నామో, ఈ సప్లై చేసే వాళ్ళు, ఈ డ్రైవర్లకు, సప్లై చేస్తున్న వాళ్లకు కేవలం 15 రోజులు మాత్రమే పని ఉంటుందని, దీనికి గత ప్రభుత్వం 1800 కోట్లు వెచ్చించిందని, దీనివల్ల ప్రయోజనం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారండి. ఆయన అభిప్రాయం ద్వారా ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంటింటికి తిరిగి రేషన్ వేసే వాహనాలను ఇకపైన రద్దు చేసి కేవలం చేతగాని వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ని వాహనాల ద్వారా అందించాలి అని చెప్పేసి ఆయన డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. అంటే ఇక పైన మనకు వాహనాల్లో రేషన్ అనేది దొరకదండి. మనము డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. 6,000 రేషన్ డీలర్ల రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తోందండి. ఇవండి మొత్తం 3 శుభవార్తలు. మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు అతి త్వరలో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. గత రేషన్ కార్డులను ఇక చెల్లుబాటులో ఉంచరు. కొత్త రేషన్ కార్డులు అయితే ప్రతి ఇంటికి సప్లై చేయడం జరుగుతుంది. దీని డిజైన్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. వీటినన్నిటినీ అతి త్వరలో మనకు అందించడం జరుగుతుందండి. పెళ్ళైన వాళ్లకు ఈ రేషన్ కార్డులు త్వరగానే వస్తాయి. వాళ్ళకైతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఇక కొత్తగా రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కలిగిస్తారండి. ఈ అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి. రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవడానికి మనకు ఆధార్ కార్డులు ఉండాలండి. కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు ఉండాలి. గ్రూప్ ఫోటో ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మన ఇన్కమ్ సర్టిఫికేటు
మనకి ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో అది 1,20,000 కన్నా తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 కన్నా తక్కువ ఉండాలి. ఇది సంవత్సర ఆదాయం అండి. మొత్తం కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం 1,20,000 కన్నా తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ మొత్తం కుటుంబ సభ్యుల ఆదాయం 1,44,000 కన్నా తక్కువ ఉండాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఎవరు 4-వీలర్ను కలిగి ఉండకూడదండి. 4-వీలర్ అంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకోవడానికి అవసరమైన 4-వీలర్ అయితే కలిగి ఉండకూడదండి. ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు 4-వీలర్ కలిగి ఉండొచ్చు, అలాగే ట్రాక్టర్ కూడా కలిగి ఉండొచ్చు అనమాట. అంటే ఎల్లో బోర్డు ఉన్న వాళ్ళు ఈ రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక నాదెండ్ల మనోహర్ గారు మన కేంద్రం దగ్గర నుంచి 1,00,000 టన్నుల కందిపప్పునైతే అడగడం జరిగిందండి. కందిపప్పు రేటు ఇప్పటికే దాదాపుగా తగ్గింది 2%. ఈ ప్రభుత్వం వచ్చాక కందిపప్పు రేటుని 2% తగ్గించినట్టు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఇంకా కందిపప్పును కేంద్రం ద్వారా కోరడం ద్వారా ఈ కందిపప్పు రేటుని ఇంకా తక్కువ ధరకే మనకు రేషన్ దుకాణాల్లోనూ రైతు బజార్లోనూ అందించే యోచనలో ప్రభుత్వం ఉందండి. నాదెండ్ల మనోహర్ గారు అతి త్వరలో ఇంకొక శుభవార్తనైతే తెలియజేయనున్నారండి. రేషన్ సరుకులతో పాటు గోధుమ పిండి, రాగులు, జొన్నలు, సజ్జలు, తర్వాత పంచదార, ఈ 5 వస్తువులను కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే రాగులు, జొన్నలు, సజ్జలు ఎలా ఇస్తారంటే మీరు ఒక్కొక్కరికి మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఆ క్వాంటిటీని మీ బియ్యంలో తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మీరు 5 కేజీల రాగులు తీసుకున్నారనుకోండి, మీ మొత్తం బియ్యం కోట 25 కేజీలు అనుకోండి, 5 కేజీలు తగ్గించి బియ్యాన్ని 20 కేజీలు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక 5 కేజీలు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ మీకు ఏ కావాలంటే అవి తీసుకోవచ్చండి. ఇక MDU వాహనాలండి. మంది మాకొద్దు, మేము రేషన్ డీలర్ల దగ్గరే తీసుకుంటామని అయితే ప్రభుత్వానికి చెప్పడం జరిగిందండి. దీనివల్లే ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా డ్రైవర్లకు, పనిచేస్తున్న వాళ్లకు కేవలం 15 రోజులు మాత్రమే పని ఉంటుందని, మిగిలిన 15 రోజులు వాళ్ళు ఖాళీగా ఉంటున్నారని, దీని ఎఫిషియన్సీని పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఈ నిర్ధారణకు వచ్చిందండి. చాలామంది ఏమంటున్నారంటే ప్రజలు కేవలం 1-2 రోజులు మాత్రమే వచ్చి రేషన్ వేస్తున్నాయని, అదే రేషన్ దుకాణాల్లో అయితే 5 రోజులు 6 రోజులు రేషన్ వేస్తారని, తమకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే వెళ్ళి రేషన్ తీసుకోవచ్చని, అయితే ఈ వాహనాల వల్ల మళ్ళీ రేషన్ తీసుకునే అవకాశం లేకుండా పోతోందని, కాబట్టి దయచేసి రేషన్ డీలర్నే ఉంచండి అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం కూడా దీంట్లో కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి అనుకొని ఈ MDU వాహనాలనైతే, ఈ రేషన్ వాహనాలనైతే రద్దు చేయబోతుందండి. అయితే ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో, వృద్ధులు, వికలాంగులు, ఇలాంటి వాళ్లకు ఇంటి వద్దనే రేషన్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తోందండి. అతి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారండి. ప్రస్తుతానికైతే రేషన్ వాహనాలని ఆపివేయడం జరుగుతుంది. మనం రేషన్ దుకాణాల్లోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డుకు సంబంధించి. రేషన్ కార్డులు అతి త్వరలో రాబోతున్నాయి. పాత కార్డులు రద్దయిపోయి కొత్త డిజైన్లో ఉన్న కొత్త కార్డులు అయితే టీడీపీ నాయకుల ఫోటోలతో రాబోతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి MDU వాహనాలు ఇకపైన మనకు కనపడవు, రేషన్ వాహనాలు ఇకపైన మనకు కనపడవు. వీటిని రద్దు చేయడం జరుగుతుంది. కేవలం రేషన్ షాపుల్లోకి వెళ్ళి మనము రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 6,000 మంది రేషన్ డీలర్లను, కొత్త రేషన్ డీలర్లను అయితే తీసుకోవడం జరుగుతోందండి. రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.